ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. రైతు సోదరులారా, మనం వచ్చేసి ఇప్పుడు గద్వాల జిల్లా మానపాడు మండలం నారాయణపురం అనే గ్రామంలో పల్లి నరేంద్ర రెడ్డి రైతు చేలో ఉన్నాము. ఈ చేనుకు వచ్చేసి మనం చూడటానికి వచ్చేసాము. ఈ చేలో మనతో పాటు కర్నూలు జిల్లా నుంచి శ్రీరామ ఆగ్రో కెమికల్స్ షాపు యజమాని అయిన మూర్తి గారు రావడం జరిగింది. మనం ఈ విత్తనం మూర్తి గారు రైతుకి శాంపిల్గా వేయడం జరిగింది. ఈ విత్తనం గురించి మన డిస్ట్రిబ్యూటర్ గారి మాటల్లో విందాం. సార్ నమస్తే సార్. మీరు రైతుని మేము అడిగితే మీరు ఇచ్చారని చెప్పాడండి విత్తనం. అవునవును. అది ఎట్లా అండి అసలు ఈ విత్తనం ఏంది, అట్లా మీరు ఎలా ఈ రైతుకి ఎలా ఇచ్చారు? కంపెనీ వారు మాకు శాంపిల్స్ ఇచ్చారు కొన్ని. దాంట్లో కొంతమంది ముఖ్యమైన రైతులకి, బాగా పండించే రైతులకి కూడా కొద్దిగా శాంపిల్స్ ఇచ్చాము. ఆ శాంపిల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదే ఊరిలో కాకుండా వేరే ఊళ్ళో కూడా ఇచ్చాము. అక్కడ కూడా చాలా బాగుంది. ఇది కూడా ఇప్పుడు చాలా బాగుంది. దీంట్లో కూడా తెగుళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. నల్లి కూడా లేదు, బొబ్బరి తెగులు అసలు లేదు దీంట్లో. నల్లి ఎక్కడెక్కడ కనిపిస్తుంది. అంటే ఏ హైబ్రిడ్ వెరైటీకి అయినా సరే నల్లి అనేది కామన్. అది వాతావరణ బట్టి కంట్రోల్ చేయాలి, కానీ మన చేతుల్లో ఏ మందు తగ్గదు దానికి. అందువల్ల రైతు కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నాడు దీనికి, ఈ వెరైటీకి, ఈ కొత్త వెరైటీకి. రైతుని వచ్చేసి ఈ వెరైటీ పేరు ఏందని అడిగితే కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇది ఆది అని చెబుతున్నారండి. ఆది వెరైటీ అంటున్నాడు. మీరు ఈ చేను చూశారు కదా, ఈ చేను చూసిన తర్వాత మీకు ఈ చేలో ఏమనిపించింది? మీరు ఒక వ్యాపారస్తులుగా మీరు మీ రైతులకు అమ్మాలి కాబట్టి మిరపవిత్తనాలు, మీరు ఎలాంటి విత్తనాన్ని అయితే రైతులకి వేసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి విత్తనం అయితే రైతులకు బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఈ పంట చూసినాక నాకు చాలా మంచి నమ్మకం వచ్చింది. ఇది బాగుందనే ఒక నమ్మకానికి వచ్చాను నేను. మీరు మాకు వచ్చే రైతులకు కూడా ఇచ్చానంటే ఆ రైతులు బాగుంటారు, మేము బాగుంటాము. కాబట్టి రైతులకి ముఖ్యమైన ఇంకా కొత్త వెరైటీస్ కూడా మీరు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. కాబట్టి ఇంకా ప్రతి సంవత్సరం కూడా కొత్త వెరైటీస్ ఇవ్వాల్సిందిగా రోజులైన అగ్రిజెంట్ వాళ్ళని కోరుతున్నాను. చూశారు కదా రైతు సోదరులారా, మనం మూర్తి గారి మాటల్లో మేమైతే ఈ చేను మొత్తం తిరిగి చూసాము. రైతు సోదరులారా, ఈ చేలో ఎక్కడా కూడా మాకు ఒక్క బొబ్బరి మొక్క అయితే కానరాలేదు. అయితే చేను తిరిగి చూస్తున్నప్పుడు మాకు ఈ కాపును కనుక పరిశీలిస్తే దగ్గరగా 27 క్వింటాల నుంచి 30 క్వింటాల దాకా కాపు వచ్చిందని మేము అనుకుంటున్నాము. అయితే ఈ విత్తనం ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ 150 రోజుల పైరుకి ఇంతవరకు ఎక్కడా కూడా ఒక బొబ్బరి మొక్క అయితే కానరాలేదు. కానీ మనం బాగా పరిశీలించి చూస్తే నల్లి తగిలినట్టయితే కనిపిస్తుంది ఆడన్న ఒక చోట. అయితే మేము రైతుని అడగటంలో జరిగింది, ఏంది బొబ్బరి మొక్క అయితే ఎక్కడా లేదు, నల్లి అయితే ఉన్నది. పరిస్థితి ఏంటంటే, అన్న నల్లికి బొబ్బరికి సంబంధం లేదు, ఇది బొబ్బరి లేదు అయినా 30 క్వింటాల దాకా కాసే అవకాశం ఉంది. కాకపోతే నల్లి ఒక 10 రోజుల నుంచి కొద్దిగా వాతావరణం తేడా కారణంగా నల్లి వస్తుంది, కానీ దానికి దీనికి అసలు ఎలాంటి సంబంధం లేదు. మా చుట్టుపక్కల అన్ని చేలు కనుక చూసుకుంటే దానికంటే కూడా ఈ ఆది మిరపవిత్తనం చాలా బాగున్నది. మిగతా రకాలన్నీ 10 నుంచి 15 క్వింటాల కంటే ఎక్కువ కాయట్లేదు. ఈ ఆది మిరపవిత్తనం అయితే ఇప్పటికైతే 30 క్వింటాల దాకా కాసిందని మేము అనుకుంటున్నాము అనేసి రైతు మాటలు అయితే వినటం జరిగింది. ఒక రైతు మాటలే కాదు, మేము కూడా ఈ చేను మొత్తం తిరిగి చూసాము. రైతు అన్న తర్వాత అసలు రైతు చెప్పింది నిజమా అబద్ధాన్ని మాకు కూడా క్లారిటీ రావాలనేసి మేము మూర్తి గారు వచ్చేసి మొత్తం చేను మొత్తం తిరిగి చూసాము. చూస్తే మాకు ఎక్కడా కూడా బొబ్బరి మూడుతున్న చెట్టు అయితే ఎక్కడా కనిపించలేదు. అయితే ఆడన ఒక నల్లి ఉన్నది అయితే కానొచ్చింది, నల్లి సోకిన చెట్టు అయితే ఇలాంటిది. అయితే ఈ విత్తనానికి, వాతావరణానికి, బొబ్బరికి అనేది మనం ఒకసారి కనుక పరిశీలించుకుంటే నల్లి అనేది వాతావరణం మీద ఆధారపడి రావడం అయితే జరుగుతుంది. అయితే నల్లి కూడా అది ఎప్పుడు వచ్చిందా అంటే చేను 30 క్వింటాలు దిగుబడి వచ్చిన తర్వాత నల్లి రావడం అయితే జరిగింది. అంతకు ముందైతే రాలేదు. అయితే చేను మొత్తంలో కూడా ఏడన్నా ఒక 10 చెట్లు 15 చెట్లు ఈ 2 ఎకరాల చేలో మొత్తం కనుక చూసుకుంటే ఒక 20 చెట్ల కంటే కూడా ఎక్కువ అనిపిస్తుంది నల్లి ఉన్న చెట్లు. కాకపోతే బొబ్బరి అనేది అయితే రాలేదు. మనకి ప్రధాన సమస్య రైతుకి ఎప్పుడైనా కానీ బొబ్బరే కానీ నల్లి కాదు. మిరప తోట 30 క్వింటాలు కాసిన తర్వాత నల్లి వచ్చినా అది మనకి పెద్ద నష్టమేం చేకూర్చదు. కాకపోతే మొదటి నుంచి కూడా మన బొబ్బరిని అది ఎంతవరకు కంట్రోల్ అవుతుంది, ఎంతవరకు తట్టుకుంది అనేది రైతు సోదరులారు మనం గమనించాలా. అయితే ఈ ఆది అనే వెరైటీకి అయితే ఎక్కడా కూడా ఈ 2 ఎకరాల చేను మొత్తం తిరిగి చూసినా మీరు 5-6 చెట్లు కూడా పట్టుకోలేరు బొబ్బరి చెట్లు. అలాంటి విత్తనం ఇది. అయితే రైతు సోదరులారా, మీకు బొబ్బరిని తట్టుకొని మంచి దిగుబడి కనుక ఇవ్వాలి, నాణ్యమైన విత్తనం కావాలి అంటే రోజీన్ కంపెనీ వారి ఆది మిరపవిత్తనం వేసుకోండి. మీకు ఆది మిరపవిత్తనాలు కావాలంటే మనకి దగ్గరపాట్లో కర్నూలు వచ్చేసి శ్రీరామ ఆగ్రో కెమికల్స్ పెద్ద ఆయన మూర్తి గారు వాళ్ళ షాప్లో ఉంటాయి. మీరు అక్కడ ఈ మిరపవిత్తనాలు కొనుక్కోండి. రైతు సోదరులందరికీ నమస్కారము. మాది శ్రీరామ ఆగ్రో కెమికల్స్
కర్నూలు ఆపోజిట్ మార్కెట్ యార్డు ఆదిత్య కాంప్లెక్స్లో ఉన్నది. మేము గత 35 సంవత్సరాలు బట్టి విత్తనాల వ్యాపారం చేస్తున్నాము. ఈ రోజులిన్ అగ్రి జెనెటిక్ వాళ్ళది గత 10 సంవత్సరాలకి బట్టి చేస్తున్నాము. ఈ 10 సంవత్సరాలకు ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త వెరైటీ తీసుకొచ్చి రైతుల మన్ననలు పొందినగా ఉన్నాయి. ఈ సంవత్సరము కిందటి సంవత్సరము జమిని ఇచ్చాము, ధన ఇచ్చాము, అంతమంది భూమిక, సితార, లైను అన్ని రకాలుగా ఇచ్చాము. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కొత్త వెరైటీలు తీసుకొచ్చి రైతులకి చాలా అనుకూలంగా ఉండేట్టు, తెగుళ్ళు తక్కువగా ఉండేట్టు, దిగుబడి ఎక్కువగా వచ్చే వెరైటీ ఇస్తున్నారు. అందువల్ల ఆ కంపెనీ ఉద్దేశంతో, వారి మీద నమ్మకంతో రైతులందరినీ ఎంక్వైరీ చేసి ఆ రైతులందరి అభిప్రాయాలు కూడా తెలుసుకొని వాళ్ళు విత్తనాలు బాగున్నాయి అనే ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం కూడా కొత్త వెరైటీస్ కంపెనీ వాళ్ళకి చెప్పి వాళ్ళ గవర్నమెంట్ అప్రూవల్ కూడా కొన్ని పొందినవి ఉన్నాయి. దీంట్లో లాంగ్ ఫామ్, గుంటూరు లాంగ్ ఫార్మ్ వెరైటీస్ కూడా కొన్ని ఉన్నాయి. అది మొత్తం ముఖ్యంగా సైంటిస్టుల అభిప్రాయం కూడా తీసుకొని వారి చేత అక్కడ టెస్ట్ చేయబడి ఆ టెస్ట్ చేయబడిన తర్వాతనే మార్కెట్లోకి దిగుబడి చేయించేసి అది రైతులందరికీ ఇస్తున్నాము. ఈ సంవత్సరం కొత్తగా ఈ కొత్త వెరైటీ ఇచ్చాము. ఇది నారాయణపురం నరేంద్ర రెడ్డి గారి పొలంలో వేసాము. ఇది ఇప్పుడు శాంపిల్స్ ఇవ్వగానే ఆయనకు కూడా కొంత భయంతోనే ఉన్నారు. కాబట్టి నా మీద ఉన్న నమ్మకంతో ఆ రెడ్డి గారు తీసుకొని వేశారు. ఈ రోజున 25 నుంచి 30 క్వింటాలు తగ్గకుండా ఉన్నది ఇది అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నారు ఆ నరేంద్ర రెడ్డి గారు కూడా. దీంతో రైతులందరూ కూడా వచ్చి చూడటం జరిగింది. పొలాంతా కూడా రైతులందరూ ఈ ఊరే కాకుండా, నారాయణపురం కాకుండా ఈ పక్కనున్న బోరువెల్లి, పక్కన విలేజ్ మానపాడు, పెదామదాలపాడు, చిన్నమదాలపాడు, పెబ్బేరు, గత చుట్టుపక్కల విలేజ్ నుంచి వచ్చి చూడటం జరిగింది. ఆ రైతులందరూ కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. సార్ మీ దగ్గరికి వస్తాము, మాకు మంచి విత్తనం ఇవ్వండి అని చెప్పి వాళ్ళందరూ కోరటం జరిగింది. అది